కడప జిల్లా పౌరుమామిళ్ల బద్వేలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా అధిష్టానం తనను ప్రకటించాలన్నారు ముత్యాల పార్థసారథి. పార్టీని బలోపేతం చేసేందుకు ఎన్నో త్యాగాలు చేశానని తెలిపారు. గతంలో విజయమ్మ, రితేష్ రెడ్డి తన పేరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. తనకు కాకుండా వేరే వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తే నియోజకవర్గం 3 వర్గాలుగా చీలిపోయి అవకాశం ఉందని ఆయన మాట్లాడారు. మాల సామాజిక వర్గం నుంచి 2024 బద్వేలు నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించాలని పార్థసారథి కోరారు. జయరామయ్య ఓటమి కోసం పనిచేసిన అన్ఎక్స్పెక్టెడ్గా రాజశేఖర్ గారిని తీసుకొచ్చి 22 రోజుల్లో అతన్ని నాయకుడిని చేసి ఎలక్షన్కు ముందు అతన్ని అభ్యర్థిగా ఈ తాలూకా గుర్తితే అధిష్టానానికి ఇజమ్మకు తల ఉంచి మా మేడం ఏం చెప్తే అది శిరసా వహించి నేను పనిచేసినందుకు ఇప్పుడు నన్ను ఇంకా టికెట్ ఇవ్వకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి నేను ఏది ఆశించి పనిచేస్తున్నానో అది దానికి దూరంగా అందరిని పెడుతూ చాలా ఇబ్బందికరంగా విసుగుతున్నారు. తర్వాత ఏంటంటే వీళ్ళు మాలా మాదిగని స్విచ్ పెట్టి మాలకు చెప్పినారు, మాదిగకి చెప్పినారు అని ఈ విధంగా చెప్తున్నారు. ఇది అది అబద్ధం. రోసయ్య గారికి ఇచ్చింది, ఐ రిపీట్, రోసయ్య గారికి ఇచ్చింది ఇన్ఛార్జే, టికెట్ కాదు. ఇది స్వయాన నేను బాబు గారిని కలిసినాను, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని కలిసినాను. నేనే కాదు, గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి రాజశేఖర్ కూడా గెలిచినాడు. ఇది అతనికి ఇచ్చింది ఇన్ఛార్జే అని చెప్పినారు. ఎవరికి మార్కులు ఉంటే వాళ్ళకి వేస్తామని చెప్పినారు. ప్రజలతో అందరితో సంబంధాలు ఉన్నాయి. నేను ఎవరిని నమ్మలేను, నాకు తెలీదు, నాకు నమ్మకస్తుడు, నాకు డాక్టరు, నాకు ఇందులో చాలా సంబంధాలు ఉన్నాయి. దయచేసి ఒక్కసారి ఇతనికి అవకాశమే, నెక్స్ట్ నీకు ఇస్తానని నువ్వు అన్నవా లేదా ప్రజావేదికలో? నీ ఆత్మసాక్షిగా నువ్వు పలుకు, నేను పలుకుతా. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఆ రోజు నువ్వు అన్నవా ఈసారి మాదికి చంద్రబాబు చెప్పాడు నేను నెక్స్ట్ మాలకి ఇస్తానని? అక్కడ ఏమీ చెప్పలే. ఈ రోజు నోరు ఇప్పుతున్నా. ఎందుకు ఇప్పుతున్నానంటే